మరి ఈ కార్యక్రమం చాలా చక్కగా జయపురం చేసి పంపిస్తున్న మన శర్మ కళా సంఘం తరపున నమస్కారం. ఏట్రవి నీరు అది ఎంతలా అది ఎంత ఎంత అది బాటిల్ ఎంత అయినది అదే ముందు చెప్పాలి. అవునా? బాటిల్ ఎంత అయిందంటే తయారు చేసిన డబ్బు ఇంటి రేట్ ఇవ్వలే. అవునా? నేను మాత్రం 50 రూపాయలు పాను. ఆహా తెలివే. మంచి నేను తాగాలని మంచి తాగుతావా? మా కుర్రవాళ్ళు అనుమతిస్తే ఏం బాగా తాగలొద్దా? నువ్వే కాదరా, మంచినీళ్ళు ప్రతి ఒక్కరు మంచినీళ్ళు మనం తాగుతాం. నేను తాగుతామంటా. అందరూ తాగుతాం, మేము కూడా తాగుతాం. మంచి నీకు తాగుతావా? నువ్వేం చేస్తావురా? నేనైతే మొహం కడుక్కోను. మంచినీళ్ళు మొహం కడుగుతారు, మురుగులు తాగుతాడు వీడు. మరి మంచి నీళ్ళు తాగాను కదా, మరి కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అనుమతిస్తే, మరి పెద్దవాళ్ళు అనుమతిస్తే ఇది చిన్న ప్రశ్న అడగలను. అడగరా? ఆ ప్రశ్న సమాధానం చెప్తే అదే సాయిబాబా సన్నిధిలో 14వ వార్షికోత్సవం మన రమణస్వామి సాయికి ఎలాగైతే సన్మానం చేశారో ఆ ప్రశ్న సమాధానం చెప్తే ఆ పూల దాండ నీకు మీ చెల్లికి వేస్తాను. ప్రశ్న సమాధానం చెప్పితే అలా బుక్ వంతుదే అది ఆ చెల్లికి బుక్ అనుకోను. ప్రశ్న ఏంటంటే పెట్టక ముందు తోక వస్తుందా, ముందుకు ముందు తోక వస్తుంది. ఈ 50,000, ఈ చెల్లికి 50,000, ఆ చెల్లికి 30,000, 1,50,000. 1,50,000 అవుతుందిరా. మా అన్నకి 50,000, నాకు 50,000, మా చెల్లెకి 30,000, మొత్తం 1,30,000 అవుతుంది కదా. 20 డిస్కౌంట్ ఉంది. నువ్వు ఇచ్చిన డబ్బులో కూడా మా డిస్కౌంటా? మరి నేను ఎలా దీనికి ఎక్కడ ముందు పడు చూడండి, నేను ప్రమాదం చెప్తా. నేను 20,000 కూడా కలిపి వాడి డిస్కౌంట్లు విడిచిపెట్టు కానీ ముందు ప్రశ్న చెప్పాను. పెట్టక ముందు తోక వస్తుందా, ముందుకు ముందు తోక వస్తుందా? ఒక ప్రశ్న వేసాడు అన్నయ్య. పెట్టక ముందు తోక వస్తుందా లేకపోతే పుంజుకు వస్తుందా? కదా దేనికి వస్తుంది? చూడు వెల్కమ్ టు సకుబర్, వెల్కమ్ టు సకుబర్. అవునా? టీ వెళ్ళిపోయింది. ఆ మూవీ చూసారా మీరు? చెప్పంటారా చెప్పండి. వెల్కమ్ టు పప్పాబాయ్, వెల్కమ్ టు సకుబర్. వెల్కమ్ టు పప్పాబాయ్. చెల్లెమ్మా, వాడితో మనకి ఎందుకని ముందు పుంజుకు తోకొస్తుంది, లేదని పెట్టుకొస్తుంది. పుంజుకే పెట్టుకొస్తుంది. ఏంటో పెడతాం చితికిపోద్దు. మళ్ళీ మళ్ళీ ఒకసారి వస్తే ఆడు శరీరం కాదు, మన వాడికి అవకాశం ఇచ్చాము. నా మాట విను, ముందు పుంజుకు తోకొస్తుంది. లేదని పెట్టుకొస్తుంది. లేదేమో పుంజుకే పెట్టుకొస్తుంది. సమాధానం పెడతానంటాను. నేను అడిగిన ప్రశ్న ఏంటి? పెట్టక ముందు తోకొస్తుందా, పుంజుకు ముందు తోకొస్తుందా? ఈడు మగవాడు కాబట్టి పుంజుక అన్నాడు, నువ్వు ఆడపిల్ల కాదు పెట్టక అన్నాడు. వీళ్ళిద్దరూ చదువు తక్కువలే. పెట్టకైనా పుంజుకైనా ముందు మూత వస్తుంది, వెనక తోక వస్తుంది. ఏం పోయి ఆ విషయం తెలిసి ఈ పిల్ల వెనక్కి పెట్టుకుంటుంది అని వీడికి ఎందుకు వచ్చిరా? నీకు 30,000 ప్రశ్న. 30,000 అంతే. 20,000 తగ్గిపోయింది. 20 తగ్గిపోయాయి. సరే చెప్పలేదు ఫస్ట్. సరే ఎంత చెప్పకపోతే అంత తగ్గిపోదు. ఇప్పుడే వేసే ప్రశ్న ఏంటంటే పెళ్ళైన కొత్తలోన 7 అడుగులు ఎందుకు వేస్తారా? పెళ్ళైన కొత్తలో 7 అడుగులు ఎందుకు వేస్తారంటే దాంపత్య జీవితం కలకాలంగా ఉండాలని 7 అడుగులు వేస్తారు. ఎవరో చెప్పాడు. 7 అడుగులు ఎందుకు వేస్తారు తెలుసా? ఎందుకు వేస్తారు? ఎక్కువ అడుగులు వేస్తే కాలేజ్ చేసి పీకారు. తర్వాత ఆ పని పనికిరావు. నెక్స్ట్ అంతా తెలియదు చెప్పాను. అవునుగా పెద్దోడు కదా. పోనీ ఇంకో ప్రశ్న, నీకు పెళ్ళయిందా? అయ్యింది. మరి పెళ్ళైన కొత్తలోనా 3 ముళ్ళు ఎందుకు వేస్తారా? 3 ముళ్ళు ఎందుకు వేస్తారంటే అది కూడా భగవంతుడి చరిత్రలో, అది కూడా జీవితాంతం కలకాలంగా ఉండాలని. జడ్డోడా 20 ముళ్ళు వేస్తే తాడు సాగరా? అంతే కదా. ఇంకోటి సగనా కాదు, 3 ముళ్ళు వేస్తాడంటే ఇంటికి వేస్తాడు. అమ్మాయి నీకు 50,000 ప్రశ్న. నాకు ప్రశ్న చెప్పు. చాలా హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ప్రశ్న ఏంటంటే ఇగో మన ఇంట్లో కుక్క ఉంది.
ఏ వైపు చూపిస్తున్నారా? ఇల్లు ఎక్కడ ఉంటుందా? ఈ వైపు ఉందరా? వెనక ఉంటుందా? వెనక స్వామి అనయ్య నువ్వు ఇక్కడ నాకు తప్పరా? ఓకే చూడు ఆ. మీ ఇంట్లో కుక్క. ఏయ్! మళ్ళీ అటు చూపిస్తున్నావు ఏంటి? మరి మీ ఇల్లు వెనక ఉంటుంది ముందు ఉంటుంది. ఓకే మా ఇంట్లో కుక్క ఉందండి. అలాగే కొబ్బరి ఇక్కడ మీ ఇంట్లో కుక్క కూర్చుంది. ఆ. ఇదిగో మా ఇంట్లో కుక్క. మళ్ళీ చూడు. వాళ్ళ ఇంట్లో అయినా తప్ప నా ఇంట్లో అయినా తప్ప. చూడు మన ఇంట్లో కుక్క. ఓకే కుక్కకి బెల్ట్ కట్టి బెల్ట్ కట్టాం. 10 అడుగుల దూరంలో చికెన్ ముక్క పెట్టి చికెన్ ముక్క పెట్టాం. అది తింటదా తిందా? చందు చూడు జగన్ తినేది చందనా తినేది. కుక్క బెల్ట్ కట్టాం కదా. కుక్క బెల్ట్ కట్టి బెల్ట్ పొయ్యి కట్టి ఏం బాయ్ సమయం కాదు. గొప్ప లాజికల్ అలాగే ఉన్నాడు నేను బోధిస్తాను. అలాగే మరి మీకు మాకు పరిచయం చేసిన వారు మరి దేవుడి దయ వల్ల ఆ బాబా ఆశీర్వాద దయ వల్ల ప్రేక్షక దేవుడి దయ వల్ల మరి ఇప్పటికి కూడా ఇలా ఉన్నానంటే దానికి కారణం మరి షణ్ముఖ రెడ్డి గారు డిజిటల్ స్టూడియో అండి. మరి మాకన్నా ఎక్కువ ప్రోగ్రాం కోసం అన్నిటికీ ఫోన్లు వస్తాయి. రోజు ఇంచుమించు రోజుకు 10-15 ఫోన్లు వస్తాయి. షణ్ముఖ గారు మరి మీరు తీసిన వీడియో బాగుంది, బుర్రకథ కూడా బాగుంది, మరి ఒకసారి మాకు బుక్ చేస్తే బాగుందని అన్నయ్య గారికి కూడా వస్తుంది. మరి అన్నయ్య గారికి కూడా మా ట్రూప్తో నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ వేదికపై ఎన్నో బుర్రకలు ఆడించారు, మరి ఎన్నో బుర్రకథలు చూశారు. ఈ బుర్రకథ రంగానికి పేరుగాంచుతున్నటువంటి బుర్రకథ పితామహులైన షేక్ నాదర్ గారు మొదలుకొని అలాగే కుమ్మర మాస్టర్ గారు, మరి బొమ్మలాడి సత్యం గారు, మరి ఈ 3 జిల్లాలకి పేరుగాంచినటువంటి క్రీస్తు శేషులు మా నాన్నగారు వాసు మాస్టర్ గారు. మరి ఎలాగైతే మీ దగ్గర కళాకారులు ఉన్నారు, ఇప్పటికే కళాకారులు పేరు పొందారు. కాబట్టి మరి నేను చెప్పే కొద్దిగా పాశ్రమలో కానీ, మరి అమ్మాయి చెప్పు వచనము కానీ, మరి సెంటర్ నిత్యాస గానములు కానీ, మరి తుక్కులయ్యలు కానీ ఎటువంటి తప్పులున్నా మరి మీ కన్నబిడ్డలు ఎలాగైతే తప్పు చేస్తూ మన్నిస్తారో మమ్మల్ని మీ బిడ్డల వల్ల ఆదరిస్తూ మన్నిస్తారని మరొకసారి శ్రీ గణేశ్వర బుర్రకథ దళం మరి వాసుమేశ్వర వేణు మరి గోవిందరావు పార్టీ తరఫున శిరస్సు మంచి పాద అమ్మాయి మరి ఆ తర్వాత కథ విధంగా చెప్పాలి. మరి ఈ ఊరు మనం ఎన్నోసార్లు వచ్చాము. ఈ ఊరికి మనకి వేడని బంధువులాగా అయిపోయింది. వీళ్ళందరూ మన సోదరులు అనుకోండి. ఓకేనా? ఓకే యూత్ కుర్ర వాళ్ళందరూ నీకు సోదరులు. ఓకేనా? సోదరులే. పెద్ద వాళ్ళందరూ తండ్రులు. వీడియో తీసిన షణ్ముఖానిగా బావ. అతను మాత్రమే బావ ఏంట్రా? వీళ్ళందరూ మాకు సోదరులు మాత్రం. అందరూ సోదరులే. బాగుందిరా ఏరా ఏమి షణ్ముఖాన్ని స్పెషల్ ఏంటి ఇప్పుడు? బాగుంది. అలాంటి వీడియో కూడా తీయొద్దని చెప్పేస్తాను. ఆ సెన్నలు పెద్ద చేస్తాడు. నీ మొహం రా, మా మొహం కాదు. మా మొహం ఎలాగున్నది అలాగే పెడతారు. నీ మొహం